హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేశారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మొన్న మా వీకెండ్లో అమ్మవారికి నైవేద్యం పెట్టామండి. మా మమ్మీ భీమవరం నుండి మొన్న హైదరాబాద్ వచ్చింది. సో ఎలాగో మమ్మీ వచ్చింది కదా, నైవేద్యం పెట్టడానికి ప్లాన్ చేసుకున్నాం. నైవేద్యంలోకి అన్నం, పొంగబూర్లు, పూర్ణం బూర్లు, క్షీరాన్నం, పప్పు, తెలగపిండి, మునగాకు ప్రిపేర్ చేస్తుంది. మీలో చాలామందికి తెలగపిండి గురించి తెలియకపోవచ్చు కదా. నైవేద్యంలో తెలగపిండి కంపల్సరీ, దట్టు అది మన హెల్త్కి కూడా చాలా మంచిదంట. దాని గురించి, దాని ప్రిపరేషన్ గురించి ఇంకో వీడియోలో చూద్దాం. తెలగపిండి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే మేము ఎప్పుడు పెట్టినా మా నైవేద్యంలో కంపల్సరీగా తెలగపిండి, మునగాకు అయితే కంపల్సరీ ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని నిలబెడతారు కదా. అమ్మవారిని నిలబెట్టిన తర్వాత శ్రావణ మాసం వరకు ఈ 3 నెలల్లో మనకి కుదిరినప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అంటే జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం ఈ 3 నెలలు అనమాట. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. మా మమ్మీ చెప్తుంది. అంటే అప్పట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి మసూచి వచ్చి చాలా ఇబ్బంది పడేవారంట. ఆ టైంలో మన పూర్వీకులు అమ్మవారికి నైవేద్యం పెట్టి శాంతింప చేస్తే ఇలాంటి డిసీజెస్ రావు అని చెప్పి నైవేద్యాలు పెట్టేవారంట. అమ్మవారిని జ్యేష్ఠ మాసంలో పాడ్యమి రోజున గరగలని పెట్టి నిలబెడతారు. ఇక అక్కడ నుండి అమ్మవారిని సందు సందుకు ఊరంతా తిప్పుతారు. మా మమ్మీని అడిగాను అనమాట, అసలు నైవేద్యాలు ఎందుకు పెడతారు అని. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని. అదే చెప్తుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా మమ్మీకి కొంచెం సిక్ అయింది. కోల్డ్ చేసి డల్గా ఉంది. అందుకే వాయిస్ కూడా సరిగ్గా రావడం లేదు పాపం. ఈ గరగలవి మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా అక్క కాళ్ళకి నీళ్లు పోసి ప్లేట్లు బియ్యం, కుంకుమ, పసుపు, అగరబత్తులు, బెల్లం ముక్క, చిల్లర డబ్బులు పెట్టి ఇచ్చేవాళ్ళం. ఈ 3 నెలలు కూడా ప్రతి వారం జాతర జరుగుతుంది. భలే సందడిగా ఉంటుంది భీమవరంలో అయితే. బట్ హైదరాబాద్లో అయితే ఇలా ఇంటింటికైతే ఏమీ రావు. కానీ జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని ఎక్కడైనా నిలబడతారు కదా. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఏం చేసినా ఎలా చేసినా ఆ నూటొక్క దేవతలకే చెందుతుంది. ఆదివారం ఇలా హడావిడిగా పనులు జరుగుతున్నాయి. నేను వెళ్ళి మా హితిక్షని లేపి రెడీ చేయాలి. పదండి, హితిక్ష ఏం చేస్తుందో చూద్దాం. మా బుడ్డిగాడు అయితే ఇంకా లేగలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవుతావా? ఏం డ్రెస్ వేసుకుంటావు చెప్పు. గట్టిగా బట్టలనే వేసుకుంటావా? నువ్వు గుడ్డుకల్వి. ఏది నీ గాజులే? బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. నీ డ్రెస్ బాగుందా? చూపించు. రౌండ్ తిరుగు. డన్నా? హితిక్ష నేను రెడీ అయిపోయాము. మా మమ్మీ కూడా అమ్మవారి నైవేద్యానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసింది. ఇంకో పక్క కోడిని తీసుకురావడానికి వెళ్ళిన మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇలా కోడిని కోసే ఆనవాయితీ ఉంటేనే కోడిని కోస్తారు. మా మమ్మీ వాళ్ళకి కోడిని కోయడం ఆనవాయితీ లేదు. మా అత్తవారి వాళ్ళకి ఆనవాయితీ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే నైవేద్యానికి పెట్టడానికి వస్తారు. కానీ మా హస్బెండ్ పాపం మర్చిపోయి ఏరుకోరి మరీ పుంజుని తీసుకొచ్చారు. సో చేంజ్ చేసి పెట్టని తీసుకురమ్మంటే వాడు తీసుకుని అన్నాడంట. ఇంకేం చేస్తాం, ఇంకో పెట్టని తీసుకొచ్చారు. సో ఈ ఆదివారం మాకు 2 కోళ్ళతో పండగ అనమాట. హితిక్ష వాటితో భలే ఎంజాయ్ చేసింది, అస్సలు భయపడలేదు. అన్నాన్ని 3 భాగాలు చేసి 9 పొంగుబూర్లు, 9 పూర్ణం బూర్లు, 3 బెల్లం ముక్కలు, తెలగపిండి కూర, పెరుగు, క్షీరాన్నం, 3 గ్లాసుల్లో 1 గ్లాస్ మంచినీళ్ళు, 1 గ్లాస్ పసుపు నీళ్ళు, 1 గ్లాసులో కొద్దిగా పెరుగు వేసిన వాటర్ పెడతాము. ఇది నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదనుకోండి. మాది భీమవరం కాబట్టి మా వాళ్ళ అమ్మవారికి నైవేద్యం పెడతాము. తెలంగాణలోనే ఉంటున్నా ఇక్కడ ఆచారాలు అది పెద్దగా నాకేం తెలియవు. కాబట్టి భీమవరంలో ఎలా అయితే ఫాలో అవుతామో అలానే చేసుకుంటాం ఏదైనా సరే. ఇంకా అన్నీ నైవేద్యం పెట్టి ఇంకా లాస్ట్లో కోడిని చూపించి బయట కట్ చేయించి తీసుకొచ్చాం. నార్మల్గా అయితే కొంతమంది ఇంట్లోనే కట్ చేయించుకుంటారు. బట్ మేము బయట చేయించామన్నమాట.
పని చేస్తున్నాను కదా. అస్సలు కూర్చోలేదు, కానీ పని ఏం చేస్తున్నారో నాకే తెలియదు. 2 కోళ్ళు తీసుకొచ్చినందుకు మా హస్బెండ్కి పనిష్మెంట్ అనమాట. అందుకే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. తాను చేసిన చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా స్టైల్ చికెన్ బిర్యానీ రెసిపీ మీతో కూడా ఒకసారి షేర్ చేస్తాను ఇంకొక వీడియోలో. చూసారా బిర్యానీ ఎంత బాగుందో. ఇంకో పక్క నాటుకోడి కూర. ఇంకా లేట్ చేయకుండా మేము మా చికెన్ దమ్ బిర్యానీ నాటుకోడి కూరని ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.